ఇవాళ మీకు పొలాలు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మీరు కట్టేటువంటి రాజధానిలో వారి రాజధాని మేము అనుభవిస్తా ఉన్నటువంటి ఒక ధైర్యం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉందా అని అడుగుతా ఉన్నాను రైతాంగం మీ ద్వారాగా. మీరు ఆ నమ్మకాన్ని కలిగిస్తున్నారా అని అడుగుతా ఉన్నాం మేము. ఇది ఏమీ చేయట్లా. మీరు మొన్న పెట్టినటువంటి అసెంబ్లీ తీర్మానంలో రైతులు మీ దగ్గర నుంచి కోరుకున్నది అది, రాష్ట్ర ప్రజలు కోరుకున్నది అది. కానీ మీరేం చేస్తా ఉన్నారంటే ఎక్కడ సందు దొరికినా, ఎక్కడ ఏది దొరికినా మీ తప్పులు, మీ అవినీతి, మీ అక్రమాలు, మీ యొక్క లోపాభూయిష్టమైనటువంటి తప్పులన్నీ, మీరు చేతగానితనం, మీరు చేయలేనితనం అన్నిటిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో వేస్తామంటే మాత్రం ప్రజలు చూస్తా ఊరుకోరు. ఎందుకంటే ప్రజలకు అర్థమవుతుంది మీరు ఏం చేస్తున్నారు. మీరు ఏ కాడికి మీ కుమారుని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చేసుకుందాం, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా సాటిస్ఫై చేద్దాం అనేటువంటి వాతావరణంలో మీరు ఒక కుటుంబం, మీరు ముగ్గురు నలుగురు కూర్చొని ఒక ఉమ్మడిగా, ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక ప్లాన్డ్గా రాష్ట్రాన్ని ఆర్థిక దోపిడీ రూపంలో తీసుకెళ్లి మీరు ఆర్థిక దోపిడీతోటి వచ్చినటువంటి డబ్బుని దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని పేరు వాడుకుంటా ఉంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదు. తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారండి అసెంబ్లీలో? ఏమన్నా అర్థం ఉందా? నువ్వు సమాధానం చెప్పుకోవాల్సింది మీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మొత్తం కూడా గొంతెండుకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటి నాయకుడితోట మేము ప్రయాణం చేస్తా ఉన్నాను. నువ్వు నోరు తెరిస్తే 15 ఏళ్ళ చంద్రబాబుతో కాపురం చేస్తానంటున్నావు, 30 ఏళ్ళు కాపురం చేస్తానంటున్నావు, 50 ఏళ్ళు కాపురం చేస్తానంటున్నావు. అసలు నువ్వు ఏం చేద్దాం అనుకున్నది అర్థం కావట్లేదు. నువ్వు జనసేన పార్టీ ఎందుకు పెట్టావు అర్థం కావట్లేదు. అసలు జనసేన పార్టీ నువ్వు పెట్టింది ఏమన్నా ముఖ్యమంత్రి అవుతావన్న ఆశతోటి నీ యొక్క పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిన్ను నమ్మి ఓట్లేసినటువంటి జనం ఎదురు చూస్తామంటే, నేను నిద్ర లేచిన దగ్గర నుంచి 30 ఏళ్ళు చంద్రబాబుతో కాపురం చేస్తాను, లోకేష్ తోటి కాపురం చేస్తాను అంటే అసలు ఎందుకు నువ్వు రాజకీయ పార్టీ పెట్టినట్టు? నేను ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నా. నేను నాకు తెలిసినంత వరకు, మేము గమనించినంత వరకు జనసేన పార్టీ అనే పేరు పెట్టకపోతే కూటమి ప్రభుత్వానికి ఓట్లు పడవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక పేరు, అంటే సూట్ కేస్ కంపెనీ లాగా అనుకోండి, ఒక రాజకీయ పార్టీని, జనసేన పార్టీని ఒక సూట్ కేస్ కంపెనీ లాగా పెట్టి దాని ద్వారాగా చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేకూర్చడానికి నువ్వు చేస్తావు తప్పనిచ్చి నిన్ను నమ్ముకున్న కార్యకర్తల గురించి నువ్వు ఆలోచించట్లేదు, నీ కోసం పనిచేసినటువంటి నాయకుల గురించి నువ్వు ఆలోచించట్లేదు. మరి నువ్వు 30 ఏళ్ళు చేస్తావా, 50 ఏళ్ళు చేస్తావా మాకైతే తెలియదు. కానీ మేమైతే మాత్రం జనసేన పార్టీ ఉందని మేము అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఒకటే తీసుకోలేదు తప్పనిచ్చి ఆ మంత్రివర్గంలో ఒక మంత్రిగా వర్క్ చేస్తున్నాడు తప్పనిచ్చి ఆయన ఒక పార్టీ అధినేతగా లేడు. ఒక పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాలు కానీ, రాష్ట్ర మనోభావాలు కానీ, కూటమి ప్రభుత్వం లేదని అవినీతి జరిగితే మేము ఒప్పుకోవని చెప్పి చెప్తా ఉన్నాడు. నోటి మాట గతంలో చెప్పాడు. ఇవాళ జనసేన పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక మాటకి పొంతన లేకుండా మాట్లాడేటువంటి విధానం చూస్తామంటే, ఇవాళ పుస్తకం చదివితే, సనాతన ధర్మం పుస్తకం చదివితే దాని గురించి మాట్లాడతాడు, నిన్న క్రిస్టియానిటీ బుక్ చదివితే దాని గురించి మాట్లాడతాడు, చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా వ్యతిరేకంగా పుస్తకం చదివితే దాని గురించి. అంటే నువ్వు అసలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నావు అనేది అతి సామాన్యమైన కార్యకర్త కూడా నీకులాగా ఇన్ని రకాల మాటలు అయితే ఎప్పుడు మాట్లాడు. ఒక మాట మీద కమిట్మెంట్ లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆయన మేము జనసేన పార్టీ అధ్యక్షుడిగా అసలు చూడట్లేదు. ఖచ్చితంగా అతను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్త, సభ్యత్వం మాత్రమే అతనికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తున్నాడో ఆ స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా అసెంబ్లీలో చదువుతూ ఉన్నాడు. అంతకు మించి వేరే పని పెట్టుకోలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు అనుమానం కలుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. ప్యాకేజీ స్టార్ అని చెప్పి చెప్తా ఉంటే నీకు ఎటువంటి లబ్ధి లేకపోతే నువ్వు ఇవాళ అంత పెద్ద పాలేరులాగా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. గుర్తుంచుకోండి, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని నువ్వు చెప్తా ఉన్నాను. వీటన్నిటినీ గాలికి వదిలేశారు. అసెంబ్లీలో ఏంటంటే చక్కగా రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టారు, రాష్ట్ర ఆర్థిక స్థితిని పక్కన పెట్టేశారు, కంప్లీట్గా 28 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని పక్కన పెట్టేశారు, సంపూర్ణంగా అన్ని పక్కన పెట్టేశారు. ఎక్కడన్నా డిపిఆర్లు తయారు చేయడానికి, అవి రాజధానికి సంబంధించిన డిపిఆర్లు తయారు చేయడానికి 400 కోట్లు ఖర్చు పెట్టారంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. 400 కోట్లు పైపెచ్చు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి మొబిలైజేషన్ ఫండ్ అని చెప్పని 5,000 కోట్లు రిలీజ్ చేశారంట. ఏంటయ్యా అంటే 5,000 కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టర్లకు ఎవరికైతే ఇచ్చారో ఈ కుడి చేతితోటి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పంపించి ఎడం చేతితోటి లోకేష్ బాబు గారు 5,000 కోట్లు తీస్తున్నాడని చెప్పి బయట కాంట్రాక్టర్లు మాట్లాడుతూ ఉన్నారు. మా చేతికి ఏమి రాలేదని చెప్తా ఉన్నారు.
మరి నువ్వు ఏం మొబిలైజేషన్ ఫండ్, ఏం డెవలప్మెంట్, ఏం జరుగుతూ ఉంది? అక్కడ చూస్తేనేమో 30,000 మంది కూలీలు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అక్కడ కూలీలు అడుగుతూ ఉంటేనేమో ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా మాకు కూలీ డబ్బులు ఇవ్వట్లేదు, మేము ఇక్కడ ఏం పని చేస్తామని చెప్పి కూలీలు వచ్చిన వాళ్ళు వచ్చిన దారినే పట్టుకొని వెళ్ళిపోయే పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇంకో పక్క చూస్తూ ఉంటే మీరు స్పష్టంగా చూడండి, రెసిడెన్షియల్ ఫ్లాట్లో వ్యాపారాలు చేయకూడదని చెప్పని CITO